మొదటిసారి వీడియో చూస్తున్నారంటే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ ఆ గంటని మాత్రం బాగా మోగించేయండి. నమస్కారం అందరికి గాయ్స్, దిస్ ఇస్ యువర్ బాయ్ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 4 స్కాట్లాండ్ ట్రావెల్ సిరీస్ ది. సో లాస్ట్ ఎలా మీరు ఎపిసోడ్ లో చూసారో మేము లాక్ నెస్ లో ఉన్నాం అండ్ ఇప్పుడు మనము లాక్ నెస్ నుంచి ఐల్ ఆఫ్ స్కై వెళ్ళబోతున్నాం. అస్సలు వ్యూస్ చూస్తే మీరు అన్నీ మర్చిపోతారు. So let the second day start and we are heading towards Isle of Skye in this beautiful road. So चलिए शुरू करते हैं आज का सफ़र. चलो बेटा अंदर हो. Let's go. సో మనం ఇప్పుడు సెంట్రల్ స్కాట్లాండ్ నుంచి లాక్ నెస్ నుంచి కంప్లీట్ వెస్ట్ వెళ్ళబోతున్నాం. ఏది ఐల్ ఆఫ్ స్కై, అదొక డిఫరెంట్ రీజన్ స్కాట్లాండ్లోనే. సో అదేంటంటే కంప్లీట్ వెస్ట్, అది మీకు స్కాట్లాండ్లోనే అండ్ ఆ సైడ్ అంతా ఇంకా నార్త్ అట్లాంటిక్ ఓషన్. సో అది ఆల్రెడీ అంటారు దాన్ని వన్ ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, ఎందుకంటే అసలు ఆల్రెడీ యూకే కంప్లీట్ నార్త్లో ఉంది కాబట్టి. సో సిన్స్ మేము లాక్నెస్లో స్టాప్ ఓవర్ తీసుకున్నాము, ఎందుకంటే మాకు అది ఐడియల్ ప్లేస్ అనిపించింది. ఇక్కడ నుంచి మీకు అన్ని స్కాట్లాండ్లో ప్లేసెస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అని ఉంటాయి డిస్టెన్స్లో, లొకేషన్లో. సో మేము ఇప్పుడు వెళ్ళి నియర్స్ పాయింట్ లైట్ హౌస్ అని ఎండ్ పాయింట్కి వెళ్ళి దాని తర్వాత సాయంత్రం వరకు మళ్ళీ వెనక్కి వచ్చేసి లాక్నెస్లోనే ఉండి నెక్స్ట్ డే మళ్ళీ బ్యాక్ టు ఇంగ్లాండ్ వెళ్తామని అలా ప్లాన్ చేసుకున్నాము. సో మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మీరు ఇలాంటి పెద్ద పెద్ద లాంగ్ డ్రైవ్స్లో వెళ్తున్నారో, ఎస్పెషల్లీ స్కాట్లాండ్లో, బికాజ్ ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. సో న్యాచురల్లీ రెస్టారెంట్స్ కానీ తక్కువ ఉంటాయి. ఈవెన్ ఫుడ్ అవైలబిలిటీ కొన్ని చోట్ల మేబీ మీకు ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే చాలా దూరం దూరం వరకు మీకు రెస్టారెంట్స్ కానీ అవుట్లెట్స్ కానీ ఏమి ఉండవు. సో మీరు ఐ థింక్ యూ కెన్ బి బెటర్ ప్రిపేర్డ్. ఇప్పుడు మీరు లాక్నెస్ లేకపోతే వేరే ఏమైనా టౌన్స్ నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకెళ్ళండి, సో దట్ మీకు ఇలాంటి పెద్ద రోడ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు మీకు ఏమీ ప్రాబ్లం రాదు. సో ఐ థింక్ దట్స్ వాట్ వీ డిడ్ యాక్చువల్లీ. మేమంతా నార్మల్ స్టోర్స్లో పోయి ఫుడ్ తీసుకొని కొంచెం, అండ్ మధ్యలో ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటే అప్పుడప్పుడు ఒక 50 మైల్స్ 60 మైల్స్కి లేకపోతే అలా ప్లేస్లో మీకు కొంచెం దొరుకుతాయి. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఈ మొత్తం ఎపిసోడ్లో అండి ఓన్లీ మీకు వ్యూస్ని చూపించబోతున్నాను, మెజారిటీ అంతా. బికాజ్ ఐ వాంట్ యూ టు ఫీల్ వాట్ వీ ఫెల్ట్ ఇప్పుడు మేము ఫస్ట్ పోయాము. అండ్ దేవుడి దయ వల్ల ఆ రోజు కరెక్ట్గా మాకు ఎండ్ వచ్చింది. సో అసలు ఆ అందాలకి అంతు లేదు, అంత బాగుంది. అండ్ ప్లీజ్ నాతో కొంచెం బేర్ చేయాలి, ఎందుకంటే నేను చాలా షార్ట్స్లో ఇలా కార్ బయట సన్ రూఫ్ తీసి చూపించబోతున్నాను మీకు. సో ఐ థింక్ దాట్ విల్ బీ అమేజింగ్ యాజ్ వెల్. సో ఎంటైర్ ఐల్ ఆఫ్ స్కై ఇంకా మీకు ఇలాంటి రోడ్స్ అండ్ అసలు వ్యూస్ దే కీప్ ఆన్ ఇంప్రూవింగ్, అంత అమేజింగ్ ఉంటాయి. సో చూడండి. इलेक्ट्रिसिटी बोर्ड का ग्रिडीनेस है उसमें. अरे फिर भी पानी नहीं है, वाटर सप्लाई इज नॉट करेक्टली कोऑर्डिनेटेड. वो सिर्फ इलेक्ट्रिसिटी बनाने के लिए बड़े बड़े डैम्स बना के रखा है, और वाटर जब आएगा फ्लडिंग के वजह से पानी आएगा. एब्सोल्युटली अमेजिंग. और सही में शब्दों में बता नहीं सकते हो कि मतलब कितना सरीन है. मतलब यार लगता है यहीं पे बस जाओ या फिर यहीं पे रह लो. But yeah, it's just good for just 3 or 4 days vacation kind of a thing. But this place is absolutely beautiful. मैं काश आपको बता सकूं कि मतलब कितना मज़ा आ रहा है इस साइड में. Like it doesn't have anything, no shops, no nothing. It's just you and nature together. That's it, nothing more than that. And yeah, it's absolutely amazing. So मैं आपको थोड़ा सा 360 व्यू दिखाता हूँ. You can look it to yourself. సో మీకు కొంచెం బ్రీఫ్గా ఈ ఏరియా గురించి. సో ఇది యాక్చువల్లీ గ్లెన్మారిస్టన్ అండ్ ఐల్ ఆఫ్ స్కై మధ్యలో వస్తుంది. సో అదంతా లాక్నెస్ ఐల్ ఆఫ్ స్కై రూట్ మధ్యలోనే. అండ్ అసలు మీకు
ఒక మంచి ఎండున్న రోజు మీరు లక్కీగా వచ్చిందనుకోండి, అసలు మీరు ప్రతి చోట ఆగాలనిపిస్తుంది. ఎలా మేము ఇక్కడ ఆగాము. కానీ దాని తర్వాత ఇంకా మాకు అనిపించింది ప్రతి చోట ఆగితే అసలు లిటరల్గా అది ఫీజిబుల్ కాదు. మేము ఐల్ ఆఫ్ స్కై నియరెస్ట్ పాయింట్కి వెళ్ళాలి. అదొక ప్రపంచంలో అదొక డిఫరెంట్ కార్నర్. ఎందుకంటే ఆ పక్క ఇంకంతా నార్త్ అట్లాంటిక్ ఓషన్ అండ్ ఆ పక్క అమెరికా వచ్చేస్తుంది, అంత దూరం అది. సో అక్కడ ఇంకా టైం స్పెండ్ చేయాలని మేము ఈ స్టాప్ తర్వాత పెద్ద స్టాపులు తీసుకోవాలి మధ్యలో ఎక్కడ ఇంకొక చోట తర్వాత. సో మీరు లాక్నెస్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ప్లీజ్ డూ కీప్ ఇన్ మైండ్. అండ్ మంచి సీనరీస్ వస్తూనే ఉంటాయి, కానీ యూ నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అండ్ ఎక్కువ మీరు చాలా చోట్ల ఆగద్దండి. ఎక్కువ చోట్ల ఆగారంటే మీకు అంటే జస్టిఫై చేయలేరు మీరు కొన్ని ప్లేసులు వెళ్ళాలంటే. సో అది మీరు కొంచెం మైండ్లో పెట్టుకోవాల్సిందే. అండ్ అది కాకుండా ఇక్కడ న్యాచురల్లీనే ఇంత గ్రీన్గా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ రేర్ ఇక్కడ ఏమంటారు ఎండ రాదు ఎక్కువ రోజులు. అండ్ ఈవెన్ సమ్మర్లో కానీ అసలు మీకు ఎండాకాలంలో మేబీ ఒక 10 days 15 days ఉంటుంది అంతే. మన జీవితంలో అప్పుడప్పుడు కొన్ని క్షణాలు ఉంటాయి. ఎప్పుడు మనము ఒక ఏదైనా ఎంజాయబుల్ మూమెంట్ చేసేటప్పుడు మనకి మాటికి మన మైండ్లో వస్తుంది కి డూ ఐ డిజర్వ్ దిస్, కి నేను ఇంత ఏమంటారు మంచిగా ఇలా ఎంజాయ్ చేస్తున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఎన్ని చేయాలా వద్దా, ఆ డబ్బులు సేవ్ చేసుకొని వేరే చేసి ఉండొచ్చా, లేకపోతే ఏమన్నా వేరే ప్లాన్ చేసి ఉండొచ్చా అని అసలు లిటరల్గా ఆ టైంలో ఆ మూమెంట్లో వచ్చిందండి. అదే థాట్కి మేము నో డౌట్ ఆ మర్సిడీస్ తీసుకున్న కన్నా రేట్ కన్నా తక్కువ ఇంకో మంచి కార్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ మూమెంట్లో ఈ రోడ్లలో పోయేటప్పుడు అసలు మాకు అనిపించింది కి వాట్ అన్ అమేజింగ్ డెసిషన్ మేము తీసుకున్నాం టు టేక్ దిస్ వెహికల్ అండ్ ఈ అందాలని లిటరల్గా బెస్ట్ ఫామ్లో చూడడం.
ఒక్కొక్క పౌండ్ కానీ వర్తెట్టు, ఒక్కొక్క రూపాయి కానీ వర్తెట్టు. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం కొంచెం మన ఆర్థిక సిచ్యువేషన్ కన్నా కొంచెం ఎక్కువ పెడుతున్నామా లేదా అని. కానీ స్టిల్ ఐ థింక్ అలాంటి విషయాల్లో ఇట్స్ వర్త్ ఇట్ అండ్ ఇట్స్ టోటలీ ఫైన్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ అండ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. కి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కానీ ఇఫ్ యు ఆర్ డిలైటెడ్. రే లెగు, మనం బ్రిడ్జ్ వచ్చేసినాడు. Time for some Indian food in Scotland. चलो भाई थोड़ा देसी खाना भी चखा जाए. यहाँ एक इंडियन होटल में आ रखे हैं, यहाँ पे देखते हैं खाना कैसा है. All the way in Scotland. Let's see. Once more your camera. अब बनाएंगे. Thank you, thank you. हैं? थैंक यू. હમણાં અહીંયા બારે આવ્યો સ્કોટલેન્ડ અહીંયા અમને બી આવું હે આવો તે મળવા ના બોલાવ્યું ને તો તારા ઘરે લાસ્ટ ટ્રીપ पे અહીંયા कोई नहीं वर्ड्स नहीं आ रहे क्रिएटिव को एक्सप्लेन करने के लिए. सही में खुद ही देखता जाओ. So we are literally on one edge of the world. జీవితంలో మొదటిసారి ఇలాంటి వ్యూస్ చూసామండి. ఫస్ట్ టైం లిటరలీ ఆల్ 4 of us చూస్తానే అసలు ఆ టైంలో మీకు ఇది ఎంత కెమెరా జస్టిఫై చేస్తుందో తెలియదు, కానీ అప్పుడు మాత్రం అసలు కళ్ళు తెరిపించేసింది మాకు. లిటరలీ ఇక్కడైనా ఇల్లు కట్టి లేకపోతే చిన్న టెంట్ వేసుకొని పడుకుందామా రాత్రి, అదైనా చూసుకుందామా అని అంతవరకు కానీ ప్లాన్ చేసేసినాం. అసలు అంత అమేజింగ్ వ్యూస్ అసలు మీరు చూస్తున్నారు కదా, అసలు కెమెరా జస్టిఫై చేయలేదు అసలు ఇది. గాలి ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీకు అసలు నేను ఆ ఆడియో ఆన్ చేయలేను, ఎందుకంటే అసలు పట్ 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 అని సౌండ్ వస్తుంది. సో బేసికలీ ఏం చెప్తున్నానంటే అసలు ఈ ప్లేస్ వదిలేసి పోవాలని లేదు. అండ్ మేము దీనికన్నా ముందు వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తారు కదా ఇదంతా బ్యాక్ వాటర్స్, అంటే సీ ఆ పక్క ఇంకా స్టార్ట్ అయిపోతుంది, నార్త్ అట్లాంటిక్ ఓషన్. కానీ ఇదంతా లోపల లోపల ఇలా కొండలు కొండలు వచ్చేసి ఉంటుంది. సో మేము ఇంకో చోటుకి వెళ్ళాలి, నియరెస్ట్ పాయింట్ అని. అది ఎపిసోడ్ 5లో కవర్ చేస్తానండి. అది లిటరలీ ది ఎండ్, ఒక వన్ అంటారు ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అది. సో అక్కడికి వెళ్ళాలి, నియరెస్ట్ పాయింట్ లైట్ హౌస్ కానీ ఉంది. కానీ అసలు ఈ చూసినప్పుడు అసలు లిటరలీ ఇక్కడే ఉన్నాము ఛాన్స్ సేపు వరకు అని అనుకున్నాము. కానీ నియరెస్ట్ పాయింట్ లైట్ హౌస్కి తొందరగా వెళ్ళకపోతే అసలు ఇక్కడ క్లైమేట్ తొందరగా చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ విండ్స్ ఉంటాయి కాబట్టి. సో తొందరగా ఇంకా బయలుదేరినాం నియరెస్ట్ పాయింట్కి. Start.
కాలు దిగితే రాదు మళ్ళీ. ट्रैक करके पूरा वाटरफॉल तक आए हैं. स्टार्ट जैसा మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే థ్యాంక్స్ అ లాట్. సో ప్లీజ్ మీరు మీ కమెంట్ తప్పకుండా వేయండి మీకు ఎలా అనిపించింది అని. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ హ్యావెంట్ డన్ ఆల్రెడీ. సో నెక్స్ట్ ఎపిసోడ్ 5లో మీకు ఒక అమేజింగ్ ప్లేస్ చూపించబోతున్నాను, నియరెస్ట్ పాయింట్ లైట్ హౌస్ అని. సో అంటిల్ దెన్ సీ యూ గైస్.